హాయ్ అండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో అయితే కమలాపురంకి దగ్గరలోని చదిపిరాల గ్రామంలో ఉన్న శివాలయంకి గుడి బడి కార్యక్రమంలో భాగంగా సేవకి వెళ్తున్నామండి. మేమైతే 50 మంది పైనే వెళ్ళామండి. మిగతా వాళ్ళంతా 2 బస్సుల్లో ముందు వెళ్ళి అక్కడ ఉన్నారు. మేమైతే కొంచెం లేటుగా వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ మొదలు పెట్టేశారు అక్క వాళ్ళు. ఇలా మెయిన్ రోడ్లో బస్సు ఆగితే దగ్గరలోనే అండి గుడి కనిపిస్తుంటుంది. మెయిన్ రోడ్లోంచి మొత్తానికైతే గుడికి వెళ్ళిపోయి అక్కడ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. అక్క వాళ్ళ అప్పటికే ఇక్కడంతా స్టార్ట్ చేశారు. ఇంకా మేము వెళ్ళి మా పనులు మేము చేసామండి. ఇలా ఆలయం శుభ్రం చేస్తూ ఉంటాము, చూస్తూ ఉండండి. మీతో మాట్లాడుతూ ఉంటాను నేను. మొత్తానికైతే ఆలయం చేరుకున్నాము కదా. ఇక్కడ పరిస్థితి చూస్తే అప్పుడు మనం పూజల పేరుతో పుణ్యం సంపాదించుకుంటున్నామా, పాపం సంపాదించుకుంటున్నామా అని ఒకసారి అయితే ఆలోచన మొదలైంది. కార్తీక మాసం కదా అని దీపాలు వెలిగిస్తున్నాం కదా, అక్కడ నూనె, జిడ్డు, వ్యర్థ పదార్థాలు అన్నీ అక్కడే వదిలేసి వచ్చారండి. కొంచెం ఆలోచించండి. మనం చేసిన పూజ పుణ్యం కోసం కదా, ఇలా పాపం తెచ్చుకోవద్దు. చాలా వ్యర్థ పదార్థాలన్నీ అక్కడ పడేసి వెళ్ళారు. చాలా బాధ అనిపించింది చూస్తే. మొత్తం అంతా శుభ్రం చేశామండి. ఆ నూనె జిడ్డుని కానీ, అక్కడ వ్యర్థ పదార్థాలను కానీ, అక్కడ దేవుడికి ఉపయోగించే వస్తువులు కానీ, అలా నాగుల్ని కానీ చేశాము. ఇక్కడ ఇంకొక విషయం గమనించామండి. పూజలు అందుకుంటున్న ఆ శివలింగం కాకుండా పక్కన చిన్న లింగాన్ని ఒక మండపంలో ప్రతిష్ఠ చేస్తే అందరూ భక్తులు చక్కెర నీళ్ళు, టెంకాయ నీళ్ళు, చెరుకు రసం, పాలు పోసి అలానే వదిలేసి వెళ్ళారు. చూస్తానే చాలా బాధేసిందండి. చాలా దుర్గంధం వస్తుంది. స్వామికి చెప్పి పూజారి గారికి లోపలికి వెళ్ళి అదంతా క్లీన్ చేసి చాలా శుభ్రంగా చేసి వచ్చామండి. అంత ఎందుకు అలా చేస్తున్నామో అర్థం కావట్లేదు. చెంబు పాలు, చెంబు నీళ్లు వేస్తే పుణ్యం వస్తుంది అన్నదే చూస్తున్నారు. కానీ అలా స్వామిని వదిలేసి వెళ్ళకుండా అభిషేకం అయిపోయిన తర్వాత ఒక్కసారి నీటితో స్వామిని కడిగి విభూది బొట్లు పెట్టి పూజ చేస్తే అప్పుడు ఫలితం అండి. అలా పోసేసి వెళ్ళిపోతే మనకి పుణ్యం కాదు, పాపమే వస్తుంది. అది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. కొద్దిగా నా ఛానల్ తరఫు నుంచి అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎక్కడైనా వెళ్తే మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు, అలా గుడి పరిసర ప్రాంతాలని కానీ, గుళ్ళో గర్భగుడిలో లింగాల్ని కానీ అలా ఏమి మనం పాడు చేయకుండా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. చాలా బాధేసింది. మీరు కూడా చూసి ఉంటే మీకు అర్థమైండేది. అయితే ఇంకా గుడిలో గాలి గోపురం పైన చిన్న నిచ్చెన లాంటిది ఇలా ఏర్పాటు చేస్తే పైకి ఎక్కి చూసామండి. పుట్ట ఉందని చెప్పారు. చాలా అద్భుతంగా ఉందండి. అంత చిన్న ప్లేస్లో ఉన్న పెద్ద పుట్టనైతే మేము దర్శనం చేసుకొని ఇలా చుట్టూ చూస్తూ ఉన్నాము. చిన్న గ్రామం అండి. గుడి చాలా పాతకాలం నాటిది, బాగుంది. ఇలా మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇదిగోండి పుట్ట. సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి చూస్తే ఇలా గుళ్ళోకి కూడా కనిపిస్తుంది. ఇలా చిన్న మనిషి వంగి వెళ్ళి దర్శనం చేసుకునేంత చిన్న ప్లేసు, బాగుంది. అలాగే ఈ గుడిని ఇలాంటివన్నీ చూపించు నీ ఛానల్లో అని మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. కాసేపు వాళ్ళతో అలా సరదాగా చూసుకొని వచ్చాము. అలాగే మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత గుడి అంతా శుభ్రమైన ఆ వీడియో కూడా మీకు పెడుతున్నాను, చూసేయండి. చాలా శ్రద్ధగా చేశామండి. ఇలాంటి వీడియోస్ ముందు చాలా రాబోతున్నాయి నా ఛానల్లో. అలాగే ఈరోజు శనివారం ఒక మంచి వార్తనైతే విన్నాను. త్వరలో నాకు తిరుమల శ్రీవారి సేవకు కూడా వెళ్ళే అవకాశం వచ్చింది. మన వీడియోస్లో ముందు ఇంకా శ్రీవారి సేవ వీడియోలు కూడా రాబోతున్నాయి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఈ ఆలయాలన్నీ ఇంకా కొంతమంది చూడటానికి అవకాశం వస్తుంది. అలాగే ఇక మేము ఈవినింగ్ అంతా గుళ్ళో పనంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరి వచ్చామండి. చూడండి, శుభ్రం చేసిన తర్వాత
చాలా ఉత్సాహంగా ఎంతో భక్తిగా మేమైతే ఈ పనిని చేశామండి. ఊర్లో వాళ్ళు కూడా, స్వామివారు కూడా చాలా సంతోషించారు. మాకు 5 గంటలు పట్టిందండి ఇదంతా చేయడానికి. అసలు మేమైనా ఇదంతా చేసింది అన్నట్టు అనిపించింది. అంత బాగా చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది నిజంగా. చాలా బాగుంది. ఇక్కడికి ఒక్కటి వెళ్ళనీయలేదండి వీరభద్ర స్వామి దగ్గరికి. మేమంతా లేడీస్మే కాబట్టి అందులో స్వామి అఖండ దీపం వెలుగుతుంది వద్దన్నారు. ఇంకా నందీశ్వరుణ్ణి మొత్తం అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసుకున్నామండి. మన ఆలయాలను మనమే రక్షించుకోవాలి. మరొకసారి మీకు అందరికీ తెలియచేసుకుంటున్నాను. ఎంతో చరిత్ర కలిగిన, ఎంతో మహిమాన్వితమైన ఈ గుళ్ళని మనం కాపాడుకోవాలి. శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం, చదివిరాల గ్రామం, కడప జిల్లా.